హాయ్ అండి. టుడే పొదరిల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఒరే మహాలక్ష్మి గారికి బైక్ చాలా బాగుంది కదా. ఒరే నువ్వు కడతావు కదా, కట్టకపోతే నాకు పడిపోద్దురా పిడి అని అంటూ మన కేశవ అంటాడు. లేదు లేదు కడతాను రా, ఎలాగైనా కడతాను అని చెప్పేసి చోటు చూసుకో నువ్వు, నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి షాప్ అప్ చెప్పేస్తాడు. ఇంటికి వచ్చేసరికి నారాయణ ఎదురుపడతాడు. ఎరా ఏంటి నీకు కాదులే, నాకు సైకిల్ ఉందిలేరా, పోరా ఆఫ్ అంటూ వెళ్ళిపోతాడు. అన్నయ్య ఏంట్రా ఇది చక్రి, మహాలక్ష్మికి అన్నయ్య. ఎరే నిన్నే కదరా అన్నావు. అవునన్నయ్య తీసుకున్నాను. ఏమండి మహాలక్ష్మి గారు మీకు సర్ప్రైజ్ అండి. ఏంటి సర్ప్రైజా? ఏమంటున్నారు అసలు మీరు? రండి మీరు సర్ప్రైజ్ అని చెప్తున్నానా అని చెప్పేసి తీసుకెళ్ళేసరికి అప్పటికే మన పెద్దివాళ్ళు ఒక దుప్పటి కప్పేసరికి ఆ దుప్పటికి హోల్ ఉంటుంది. ఇలాంటివి చేస్తారా అని చెప్పేసి గబగబా తీసేసి మహాలక్ష్మిని అలా కళ్ళు మూసుకునే ఉండమని చెప్పి మహాలక్ష్మిని చూస్తాడు. ఒరే ఇలాంటిది కప్పుతారేంట్రా అని చెప్పేసి మన కేశవని కన్నాని అడుగుతాడు. సరే అయితే అది తీసేసి గబగబా వాళ్ళ అన్నలందరినీ నుంచోపెడతాడు బైక్ అడ్డంగా. ఏమండి రెడీ 1 2 3 అని అనగానే బైక్ చూపిస్తారు. ఏంటి బైకా అని అంటూ స్టన్ అయిపోతుంది. నాకు బైక్ రాదు కదా అని అంటుంది మన మహాలక్ష్మి. బైక్ ఎంతసేపు అమ్మా నేర్చుకోవడం, నీకు వీలుగా నీకు ఇబ్బంది పడకుండా కొన్నాడమ్మా చక్రి అంటూ మన పెద్ద చెప్పేసరికి స్టన్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతుంది. బైక్ చూసి ఎలాగా ఇది నేర్చుకోవడం వదినా, నేను నేర్పిస్తాను వదినా అంటూ కన్నా కూడా చెప్తాడు. నేనున్నాను కదరా అనుకుంటూ ఓ పక్కన చెప్తాడు. ఏంటి కొత్త బైకా అంటూ నారాయణ కూడా అంటాడు. కొత్త బైకే అంటూ ఇద్దరు సరే అయితే వదినా నేను నేర్పిస్తాను వదినా అని అంటూ నేను ఉన్నాను కదరా అంటూ చక్రి అన్నా కూడా కన్నా నువ్వు నాకు నేర్పిస్తావా అని చెప్పేసి కన్నాని తీసుకుని గ్రౌండ్కి వెళ్తుంది. పద వదిన, నువ్వు బండి నేర్చుకుందు కానీ వదిన అంటూ గ్రౌండ్కి తీసుకెళ్తాడు. రెడీ ముందు స్టాండ్ తీయండి, స్టాండ్ తీసిన తర్వాత నడపండి అంటూ చెప్తాడు. స్టాండ్ తీసి మన మహాలక్ష్మి నడుపుదామని ట్రై చేస్తుంది, కానీ వెంటనే రాదు. మన కన్నా ఎలా అయితే మన కన్నా మహాలక్ష్మిని తీసుకుని మన గ్రౌండ్కి వెళ్తాడు. గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మన మహాలక్ష్మికి క్లచ్, గేరు, స్టార్టు, రేసింగు అన్నీ చెప్తాడు. మనకన్నా అన్నీ చెప్పేసరికి సరే అయితే నేను నడుపుతాను అని అనుకుంటుంది, కానీ నడపడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వదిన నేను నడుపుతాను అని చెప్పేసి గబగబా తీసుకుని వెళ్తాడు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే కూడా గ్రౌండ్కి వెళ్ళి చేద్దాము. ఈ లోపల మన కేశవాని బుస్సు మాట్లాడుకుంటారు. ఏంట్రా ఏంటి అన్నిసార్లు ఫోన్ చేసావు బుస్సు అంటే, రే ముంగీసా అని అనే లోపల సారీ అండి నేను మిమ్మల్ని అనవసరంగా కొట్టాను సారీ అండి అని అనేసరికి ఇంకా మన బుస్సు ఏమీ మాట్లాడకుండా అలా స్టన్ అయిపోయి ఉండిపోయి, ఈడు సారీ చెప్పేసాడేంటి, ఈ బండ సచ్చినోడు నాకు సారీ చెప్పేసాడేంటి అని అనుకుంటూ మన స్టైలిష్ శైలి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఇంకేమీ మాట్లాడదు. అన్నా బ్రో నాకు డౌటు, పాము ముంగీస ప్రేమించుకో కదా అన్న బ్రో అంటే, ఒరే డెప్పకాయ పగులుతుంది పని చూసుకో అంటాడు. కానీ తన మనసులో లోపల మన బుస్సు మీద ప్రేమ అనేది ఉంటుంది మన కేశవాకి. కానీ ఆ విషయం పార్ట్నర్ ముందు బయట పెట్టాడు. అలా కామ్గా కూర్చునేసరికి ఇంకా స్టన్ అయిపోయిన స్టైలు ఇంకా ఏం మాట్లాడదు. ఈ లోపల ఎలా అయితే మహాలక్ష్మిని గ్రౌండ్కి తీసుకొస్తాడు కన్నా, అది చూసి ఇంకా ఇంటి దగ్గరే ఉంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు మన చక్రి. ఏంటి వెళ్ళిపోయారు, నన్ను అడగలేదు ఆవిడ, నేను కదా కొన్నది, నన్ను అడగలేదు అని అనుకుంటూ గింజుకుంటూ, రే వెళ్ళి నీ భార్యని నువ్వు తన మనసులో నీకంటూ స్థానం చూపించుకోరా అంటూ మన నారాయణ చెప్పేసరికి అక్కడ ప్రత్యక్షమైపోయి నేనున్నాను కదండి, నేను చూసుకుంటానండి వదిన, అన్న నేర్పుతానంటున్నాడు కదా వదిన, నేర్చుకోండి వదిన అని అంటూ మన కన్నా కూడా చెప్తాడు. సరే అయితే అని చెప్పేసరికి వెనకాల కూర్చుని మన చక్రి బండిని ఎలా నడపాలో అన్నీ చెప్తాడు. కానీ అనుకోకుండా గేరు ఎక్కువైపోయి మన లీటరు ఎక్కువైపోయేసరికి మొత్తం బండి పడిపోతారు. ఇద్దరు పడిపోయేసరికి అనవసరంగా నేను పడిపోయాను, మీ వల్లే, మీరే నన్ను పాడేశారు అంటూ, అయ్యయ్యో వదిన పడిపోయావా అంటూ మన కన్నా ఇంకా మీ వల్లే నేను పడిపోయానంటూ ఇంటికి వచ్చేస్తుంది. ఒరే ఏంట్రా ఏం జరిగింది,
నేను పడిపోయాను, ఆడపిల్లని పడేస్తావా, అసలు బుద్ధి ఉందిరా నీకు అంటూ నారాయణ తిడుతూ ఉంటాడు. తిట్టినా కూడా ఎలా అయినా సరే ఒరే పెద్ది నన్ను కావాలని చక్రి పడేసాడు పెద్ది అని అంటూ మన మహాలక్ష్మి కంప్లైంట్ ఇస్తుంది. ఏరా చక్రి, ఏ ఆడపిల్లని అలా పాడేస్తావా, అయ్యో అమ్మ ఎక్కడైనా తగిలినాయా నీకు అంటూ మన పెద్ది అడిగేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అది కాదు పెద్ది, ఈయనే కావాలని పడేసాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే కదా అని చెప్పేసి ఎవరి కాళ్ళు మన చక్రి అయితే ఊహల్లో ఉండిపోతాడు. ఈవిడి ఇలాగే దగ్గర అయిపోవచ్చు అని అనుకుంటాడు. కానీ అసలు తను ఎలా ఉండాలో అలాగే ఉంటుంది మన మహాలక్ష్మి. కాస్త మహాలక్ష్మిని డ్రైవ్ చేస్తూ పడేస్తాడు కదా. అసలు ఆ విషయానికి పాప చాలా బాధపడుతుంది. ఎందుకంటే అలా డ్రైవ్ చేస్తూ పడేస్తాడు. ఇంకేం చేయాలో తెలియక పడిపోతారు. పడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక పెద్దకి కంప్లైంట్ చేస్తుంది కదా. కంప్లైంట్ చేసిన తర్వాత మన బుస్సు అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది అసలు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఏమైంది నీకు, అదేం లేదే, ఆ బండ సచ్చినోడు ఆ ముంగీసగాడు నాకు సారీ చెప్పేశాడే, అనవసర కొట్టాను నిన్ను అంటూ సారీ చెప్పాడే, ఆయన తనలాంటి జెన్యున్ పర్సన్ ఎవరు ఉండరే, నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. ఉండవే బాబు, నేను ఒకందుకు ఎలాగైనా సరే నా చుట్టూ తిప్పుకుందాం అనుకున్నాను, కానీ వాడే నా చుట్టూ నేనే వాడి చుట్టూ తిరుగుతున్నాను, వాడు సారీ చెప్పేశాడు అని అంటూ ఉంటుంది. ఇంకా ఈ మర్నాడు మళ్ళీ మన మహాలక్ష్మి నేర్పిస్తాకి ఎలా అయినా సరే కన్న చెప్తాడు. వదినా నువ్వు ఇక్కడే నేర్చుకోండి వదినా, అక్కడ కాదని చెప్పేసి ఇలా నడపాలి వదినా, అలా నడపాలి వదినా అంటూ చాలా ఈజీగా మన మహాలక్ష్మికి నేర్పించేస్తారు బైక్. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.